బీజేపీ నేత శ్రీకాంత్ భీమా బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు శ్రీకాంత్ భీమా, దేవుని సతీష్ మాదిగ బరిలో ఉన్నారు. అయితే దేవుని సతీష్ మాదిగకు టికెట్ కేటాయించడంతో శ్రీకాంత్ భీమా అసహనానికి లోనయ్యాడు. సతీష్ మాదిగకు టికెట్ కేటాయించిన తర్వాత తనను బీజేపీ నేతలు ఎవరూ కూడా సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేటలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, పార్టీ కోసం తాను ఎంతో సేవ చేశానని శ్రీకాంత్ భీమా అన్నారు. ఏ విధమైన ఆరోపణలు లేని తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని, మరో 24 గంటలలో తన వైఖరి ఏమిటో తెలియజేస్తానని ఆయన అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడతలో వచ్చేసి నేను కణవ వేసుకోవడం జరిగింది. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అప్పుడైనా వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. దాని తర్వాత దాన్ని ఏమంటారు, ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి నేను ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా. అయినా కానీ నా కార్యాచరణ వచ్చేసి ఇన్ని రోజులు వచ్చేసి విలేజ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ తోని నేను పనిచేసినాను. దాని నుంచి నేను రాజీనామా చేసినాను కాబట్టి ఇవాళ వచ్చేసి నా కొత్త ట్రస్ట్ శ్రీకాంత్ భీమా ట్రస్ట్ తోని మళ్ళీ మీ అందరి ముంగటికి వస్తాను. వచ్చి ఖచ్చితంగా 5 ఏళ్ల సమయంలో వచ్చేసి 2-3 యూనిట్లు పెడదాం అనుకుంటున్నా, ఇండస్ట్రియల్ యూనిట్లు పెడదాం అనుకుంటున్నా, కొన్ని హాస్పిటల్స్ కట్టిద్దాం అనుకుంటున్నా, కొన్ని స్కూల్స్ కట్టిద్దాం అనుకుంటున్నా, యువతకి ఎంప్లాయ్మెంట్ కలిగిద్దాం అనుకుంటున్నాను. సరే, రాజకీయాలలో ఉంటేనే అన్ని సాధ్యమైతే అంటే అవి కొన్ని సార్లు దాన్ని ఏమంటారు అటు ఇటు కావచ్చు. అయినా శ్రీకాంత్ భీమా ట్రస్ట్ తోని ముందుకొస్తా. ఇంకోటి మీ అందరికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలని మాడుతున్నాడు, పార్టీ మారుతున్నాడు అనే ఆలోచన అందరికి కూడా వస్తుంది. అందరు కూడా ప్రశ్నిస్తున్నారు నన్ను. పార్టీ ముందుకు తీసుకుపోయినా నన్ను పక్కకు పెట్టి సతీష్ మాదిగ లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి దాన్ని ఏమంటారు ఇవాళ వచ్చేసి క్యాండిడేట్ గా తింపుతున్నారు. ఇవాళ అదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ దుర్మార్గుడు సతీష్ మాదిగ అనే వ్యక్తి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇది పంచనామా విట్నెస్. దీంతో పాటు ఫోటోలతో పాటు వీడియోలు కూడా ఉన్నాయి. ఇది పంచనామా, ఇది ఎఫ్ఐఆర్. శ్రీకాంత్ భీమా వచ్చేసి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాడన్నా. ఇది వచ్చేసి ఎఫ్ఐఆర్, ఇది వచ్చేసి పంచనామా, ఇది వచ్చేసి ఆడోళ్ళని వచ్చేసి ఇండ్లకి వెళ్ళి దాన్ని ఏమంటారు కబ్జాలు చేసుకుంటా ఆడోళ్ళ మీద దాడులు చేసి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా పోను, కానీ టైం వచ్చింది కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. ఇవి వచ్చేసి ఆడోళ్ళ మీద దాన్ని ఏమంటారు దాడులు చేసి ఆడోళ్ళని వచ్చేసి మహిళలను వచ్చేసి ఇవాళ ఇండ్లకి వెళ్ళి తీసి కబ్జాలు చేసిన దుర్మార్గుడు వాడు. అందు గురించే అన్ని ఆలోచించే ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చి నేను పార్టీని రాజీనామా చేశాను. ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడతలో వచ్చేసి నేను కణవ వేసుకోవడం జరిగింది. బండి సంజయ్ గారి ఆధ్వర్యం